అయింది కదా. నా పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఈ హిస్టారికల్ టేబుల్లో డేటాని మనం ఏం చేయకూడదు, అప్డేట్స్ కానీ డిలీట్ కానీ చేయకూడదు. ఇన్ కేస్ క్లయింట్ అడిగాడు చేయమని, అప్పుడు ఏం చేయాలి అంటే వీ నీడ్ టు క్రియేట్ ఏ బ్యాకప్ టేబుల్. సో ఈ డీటెయిల్స్ని బ్యాకప్ టేబుల్లో పెట్టుకుని అప్పుడు మాత్రమే మనం ఏం చేయాలి, డిలీట్ కానీ అప్డేట్ కానీ చేయాలి. సో ఎలా చేస్తాం అంటే వి యూజ్ సిటిఏ. ఏం వాడతాం? సిటిఏ అనేది యూజ్ చేస్తాం. వాట్ ఈజ్ సిటిఏ అంటే క్రియేట్ టేబుల్ యాజ్. ఓకేనా? సిటిఏ అని వాడి మనం బ్యాకప్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ప్రొడక్ట్ టేబుల్ ఉంది. క్రియేట్ టేబుల్ నేమ్ యాజ్. సిటీ అంటే క్రియేట్ టేబుల్ యాజ్. సో ఇప్పుడు నేను ఏ టేబుల్ బ్యాకప్ తెద్దాం అనుకుంటున్నా? ప్రొడక్ట్ టేబుల్లో ఉన్న రికార్డ్స్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. సో ప్రొడక్ట్ టేబుల్ ఏ రికార్డ్స్ ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డిలీట్ ద ఐడిఏ. సో ఈ ప్రొడక్ట్ టేబుల్లో నేను ID 3ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. ఏం డిలీట్ చేద్దాం అనుకుంటున్నా? ID 3ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను అన్ని రికార్డ్స్ని బ్యాకప్ చేయాలా, ఓన్లీ ఒక రికార్డ్ని బ్యాకప్ చేస్తాను? ఒక రికార్డ్నే కదా, నేను 3 అనే రికార్డ్నే డిలీట్ చేద్దాం అనుకున్నా, ఒక్క రికార్డ్నే బ్యాకప్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేనేం పెడతా అంటే వేర్ ప్రొడక్ట్ ID ఈక్వల్ టు 3. ఇప్పుడు నాకు ఈ బ్యాకప్ టేబుల్ ఉంది కదా, ఈ బ్యాకప్ టేబుల్ అనేది ఎన్ని రికార్డ్స్తో క్రియేట్ అవుతుంది, ఎన్ని కాలమ్స్తో క్రియేట్ అవుతుంది? 6 కాలమ్స్తో క్రియేట్ అవుతుంది. ఎన్ని రోస్ వచ్చినాయి? 1 రో వచ్చింది. క్లియర్ కదా? సో నేను నా క్వైరీ బేస్డ్ మీద ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఎలా చేయగలుగుతున్నా? బై యూజింగ్ సిటిఏ. సిటిఏ అంటే క్రియేట్ టేబుల్ యాజ్. ఓకేనా? క్లియరా? మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నా. ఓకే, ఐ థింక్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నా. సో రియల్ టైంలో మనం ఏం చేస్తాం అంటే డేటాని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం, ప్రాసెసింగ్ చేస్తాం. ఎలా ప్రాసెసింగ్ చేస్తాం? వీ విల్ క్రియేట్ మల్టిపుల్ లేయర్స్. ఒక్కొక్క లేయర్లో రిలేటెడ్ టేబుల్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు స్టేజింగ్ ఉంది. స్టేజింగ్ దేనికి వాడుతున్నాం అంటే డైరెక్ట్గా డేటా వేరోస్ లోడ్ చేయకుండా ముందు ఎక్కడికి లోడ్ చేస్తున్నారు? ఆ డేటా మొత్తాన్ని స్టేజింగ్లోకి లోడ్ చేసి అక్కడి నుంచి మనం డేటా వేరోస్లో లోడ్ చేసేప్పుడు ఏం చేస్తున్నాం? క్లీనింగ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చేస్తున్నాం. రైట్? ఈ ఎక్కడికి లోడ్ చేస్తాం? స్టేజింగ్ నుంచి డేటా వేర్ హౌస్కి లోడ్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ డేటా వేర్ హౌస్లో ఏముంటుంది? మనకి హిస్టారికల్ డేటా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది? ట్రంకేట్ అండ్ లోడ్ అంటే దీంట్లో కరెంట్ డేటానే ఉంటుంది. హిస్టారికల్ డేటా మొత్తం ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? మనం డేటా వేర్ హౌస్లో స్టోర్ చేస్తున్నాం. రైట్? ఇక్కడ నుంచి మనకి పవర్ బిఐలో రిపోర్ట్స్ కావాల్సిన డేటా మార్కు మాత్రమే డేటా మార్క్స్కి మూవ్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక సినారియో చెప్పా. ఏంటి ఆ సినారియో అంటే హిస్టారికల్ డేటా మొత్తం ఎక్కడ ఉంది? డేటా వేర్ హౌస్లో ఉంది. దీంట్లో రికార్డ్స్ అప్డేట్ కానీ డిలీట్ కానీ జరిగితే మీకు రిపోర్ట్స్ యాక్యురేట్ వస్తాయా? బిజినెస్ ఇన్ఫర్మేషన్ మారిపోదా? సో అందుకని మనం ఈ హిస్టారికల్ టేబుల్లో ఉన్న డేటాని అప్డేట్ కానీ డిలీట్ కానీ చేయకూడదు. ఇప్పుడు కస్టమర్ ఉన్నాడు, వాడు ఎప్పుడో 1995లో రిజిస్టర్ అయ్యాడు. వాళ్ళ అమౌంట్ ఉంటుంది కదా బ్యాంకులో. సో ఎప్పుడైనా కస్టమర్ గురించి వాళ్ళ రిలేటెడ్ చిల్డ్రన్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వచ్చి ఆ అమౌంట్ విత్డ్రా చేయడానికి ఛాన్స్ ఉంది. సో నాకు ఆ రికార్డ్ అనేది డిలీట్ అవ్వకూడదు. బట్ క్లయింట్ ఏం చెప్పాడు? నాకు టేబుల్లో సైజ్ పెరిగిపోతుంది, ప్రాసెస్ చేయడం కష్టం అవుతుంది, వీళ్ళు వేరే టేబుల్లో పెట్టు, వీళ్ళు డీటెయిల్స్ తీసుకెళ్ళి వేరే టేబుల్లో పెట్టు, వచ్చినప్పుడు చూద్దాం అంటాడు. సో ఎలా పెడతారు మీరు అంటే యూ నీడ్ టు క్రియేట్ ఏ బ్యాకప్ టేబుల్. ఎలా క్రియేట్ చేస్తాం బ్యాకప్ టేబుల్ని? సిటిఏ వాడతాం. సిటిఏ అంటే ఏంటి? క్రియేట్ టేబుల్ యాజ్. ఓకే, మనం క్రియేట్ డిడిఎల్ స్టేట్మెంట్లో క్రియేట్ వాడు ఏం చేసాం? టేబుల్ని మాన్యువల్గా క్రియేట్ చేసాం. టేబుల్ ఏ కాలమ్స్ కావాలి ఇలా మాన్యువల్గా క్రియేట్ చేసాం. ఈ సిటిఏ వాడు నేను ఏం చేస్తున్నా? డైనమిక్గా క్రియేట్ చేస్తున్నా. డైనమిక్గా ఎలా క్రియేట్ అవుతాయి? మీరు సెలెక్ట్ క్వైరీలో ఏదైతే కండిషన్స్ రాస్తారో దాని మీద ఒక రిజల్ట్ సెట్ జనరేట్ అయ్యింది కదా, ఆ రిజల్ట్ సెట్ యాక్చువల్ టేబుల్ నేమ్, యాక్చువల్ కాలమ్ నేమ్స్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ తీసేస్తున్నా.
ప్రొడక్ట్ ఐడి యాజ్ ఐడి అని రాసా. ఇప్పుడు పర్మనెంట్ కాలం నేమ్ ఏంటి? బ్యాకప్ టేబుల్లో కాలం నేమ్ ఏంటి? ప్రొడక్ట్ ఐడియా ఐడియా? కాదు, ఐడి అవుతుంది. నేనేం చెప్తున్నా? రిజల్ట్ సెట్ మీద క్రియేట్ అవుతుందని చెప్పా. దేని మీద క్రియేట్ అవుతుందని చెప్పా? రిజల్ట్ సెట్లో నాకు ఐడి ప్రింట్ అవుతుందా, ప్రొడక్ట్ ఐడి ప్రింట్ అవుతుందా? ఐడి ప్రింట్ అవుతుంది. సో మనకి పర్మనెంట్ కాలం నేమ్ ఏమవుతుంది? ఐడి అనేది పర్మనెంట్ కాలం అవుతుంది. దేనికి? బ్యాకప్ టేబుల్కి. ఈ బ్యాకప్ టేబుల్ ఎలా క్రియేట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ద రిజల్ట్ సెట్ ఆఫ్ అండర్లయింగ్ క్వైరీ. మీరు అండర్లయింగ్ క్వైరీలో ఏదైతే నేను రిజల్ట్ సెట్ క్రియేట్ అవుతుందో దాని మీద మీకు ఆ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ రిజల్ట్ సెట్లో నా కాలం ఏమొచ్చింది? ఐడి. సో ఐడి విల్ బి ద పర్మనెంట్ కాలం నేమ్. వాట్ ఈస్ ద డేటా టైప్ హియర్? int. So what is the data type for this column? Integer. Clear కదా? సో ఈ టేబుల్ ఎలా క్రియేట్ అవుతుంది? బ్యాకప్ టేబుల్ ఈ అండర్లైన్ క్వైరీ మీద వచ్చిన రిజల్ట్ సెట్ మీద క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ వెండర్ అనే కాలం తీసేస్తా. సో బ్యాకప్ టేబుల్లో వెండర్ అనే కాలం ఉంటుందా? ఉండదు. ఎందుకు? రిజల్ట్ సెట్లో ఆ కాలం లేదు కాబట్టి. క్లియర్? సో మనం ప్రీవియస్గా మాన్యువల్గా క్రియేట్ చేసాం. కాలం నేమ్స్ డేటా టైప్ డిఫైన్ చేసి క్రియేట్ చేసాం. ఇక్కడ మనం ఎలా క్రియేట్ చేస్తున్నాం అంటే డైనమిక్గా టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. యా, మీకు రిజల్ట్స్ మీకు టేబుల్ అనేది ఒక 10-20 కాలమ్స్ మీద కావాలి. సో 10 కాలమ్స్ టేబుల్ ఏ, 10 కాలమ్స్ టేబుల్ బిని తీసుకోవాలన్నప్పుడు మీరు జాయిన్ వాడితే అక్కడ జాయిన్ మీద వచ్చిన రిజల్ట్స్ అయితే పర్మనెంట్ కాలం నేమ్స్ అవుతాయి ఇక్కడ. ఓకేనా? అదొకసారి క్లోజ్ చేసారా? సౌండ్ వస్తుంది బాగా. యా, ఆన్లైన్ ఇది క్లియరా? చందు, వెంకటేష్ గారు. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ సిటిఏ. నెక్స్ట్ వచ్చేసప్పటికి సేమ్ ఒక 1 ఇయర్ తర్వాత కస్టమర్ ఏం చెప్పారంటే కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ప్రోడక్ట్ ఐడి 1-4 కూడా నాకు ఆ టేబుల్లో ఒక బ్యాకప్ టేబుల్లోకి ఇన్సర్ట్ అవ్వడం. ఎలా ఇన్సర్ట్ చేస్తారు? మాన్యువల్ కాకుండా డైనమిక్గా. అంటే సేమ్ ఇదే క్వైరీ, ఇన్సర్ట్ ఇంటూ బ్యాకప్ టేబుల్. ఇక్కడ యాజ్ అనే కీవర్డ్ ఉండదు, సిటిఏకి మాత్రమే యాజ్ ఉంటుంది. డైరెక్ట్గా ఇక్కడ క్వైరీ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను వేరే రికార్డ్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా. 1 అనేది ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా. రైట్? ఏంటండి? అవును, అది వాళ్ళు చేసిస్తారు. ఓకే, మీరు చేయరు. ఇదంతా బిజినెస్ అనలిస్ట్ చేసిస్తాడు. చెప్తారు, వాళ్ళు చెప్తే అంతే అండి. ఓకే, సో నేను ఏం చేసా? ప్రీవియస్గా ఒక రికార్డ్ ఉంది, నేను 1 అనే రికార్డ్ని కూడా ఇన్సర్ట్ చేశాను. ఇఫ్ యూ సీ ద బ్యాకప్ టేబుల్ యూ క్యాన్ సీ దట్ రికార్డ్ 3-1ని ఇన్సర్ట్ చేశాను. రైట్? ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తున్నారు. రైట్? లెట్ మీ గో హియర్. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్లోకి ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చేస్తున్నారు. రైట్? ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ప్రొడక్ట్ టేబుల్లో నాకు ఎర్రర్స్ ఉన్నాయి. ఏంటి ఎర్రర్స్ అంటే ఇక్కడ చూడండి, కొన్ని స్మాలర్ కేసులో ఉన్నాయి, కొన్ని ఇనీషియల్ క్యాప్స్లో ఉన్నాయి. మౌస్ చూడండి, స్మాల్ కేసులో ఉంది. ఈ మౌస్ చూడండి, ఇనీషియల్ క్యాప్స్లో ఉంది. కొన్ని క్యాపిటల్ లెటర్లో ఉన్నాయి. సో ఇక్కడ ప్రాపర్ కేసులో లేదు. సో నేను వాల్యూని ఫిల్టర్ చేయగలనా? చేయలేను. సో నేను ఇప్పుడు ఏం చేయాలి? ఒక టేబుల్లోంచి స్టేజింగ్లోంచి ఈ టేబుల్లోకి లోడ్ చేసినప్పుడు ఏం చేయాలి? నేను క్లీనింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేయాలి. ట్రాన్స్ఫర్మేషన్స్ చేయడానికి ఏం వాడతాం? ఫంక్షన్స్ అనేవి వాడతాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే assume this backup table is in staging area. Truncate table name. Assume ఈ బ్యాకప్ టేబుల్ ఎక్కడ ఉంది? స్టేజింగ్ ఏరియాలో ఉంది. రైట్? సో ఇక్కడ నాకు ఏంటంటే ప్రొడక్ట్ నేమ్ అనేది ఇంప్రాపర్ కేసెస్లో ఉన్నాయి. ఇప్పుడు నేను వేరే ప్రొడక్ట్ నేమ్ లైక్ మౌస్ అని ఇస్తాను, అక్కడ ఎగ్జాక్ట్గా మౌస్ పిక్ అయిద్దా? కొన్ని మౌస్ అలా ఉన్నాయి, స్మాలర్ లెటర్లో ఉన్నాయి, కొన్ని ఎలా ఉన్నాయి? అప్పర్ కేసులో ఉన్నాయి. బట్ మనం స్టేజింగ్ నుంచి డేటా వేరోస్లో లోడ్ చేసినప్పుడు ఏం చేస్తాం? ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తాం. ఎలా చేస్తాం? బై యూజింగ్ ఫంక్షన్స్. సో ఇక్కడ నేనేం రాస్తున్నా అంటే అప్పర్ అనే ఫంక్షన్ వాడి ఏం చేస్తున్నాం? బ్యాకప్ టేబుల్లోకి డేటాని ట్రాన్స్ఫర్మేషన్ చేసేటప్పుడు, అంటే నథింగ్ బట్ లోడ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నా? క్లీనింగ్ అనేది చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, ఈ టేబుల్ ఏదైతే ఉందో బ్యాకప్ ప్రొడక్ట్ అనే టేబుల్,
దీంట్లోకి మీరు ప్రాపర్ కేసులో వాల్యూస్ని స్టోర్ చేశారు. క్లియరా? లెట్ మీ ఎగ్జిక్యూట్ అగైన్. సో అన్ని రికార్డ్స్ అనుకున్నాం కదా, రియల్ టైంలో అన్ని రికార్డ్స్ని ఇన్సర్ట్ చేస్తాం. సో ఇప్పుడు అన్ని రికార్డ్స్ ఎలా స్టోర్ అవుతుంది, నాకు ప్రాపర్ కేసులో స్టోర్ అవుతున్నాయి. సో మీరు డేటా వేర్హౌస్లోకి డేటాను లోడ్ చేసినప్పుడు డేటా అనేది ఎలా ఉండాలి, అన్నీ ఒకే కేసులో ఉండాలి. అయితే లోవర్లో లేదా అప్పర్లో లేదా ఇనీషియల్ క్యాప్స్లో ఉండాలి. చేసుకోవచ్చు మీరు ఇక్కడ మీరు కండిషన్స్ రాసుకోవడం. ఇంకా కాలమ్ నేమ్స్ దగ్గర మీరు ఏదైతే చేద్దాం అనుకున్నారో మీకు రియల్ టైంలో ఎర్రర్స్ వచ్చినప్పుడు క్లయింట్తో డిస్కస్ చేసి నేను ఇలా జరుగుతున్నాయి పద్దాక రిపీటెడ్, ఇప్పుడు 1-2 సార్లు అంటే వాల్యూని ఫిక్స్ చేస్తారు. అది రిపీటెడ్గా వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అవును, స్క్రిప్ట్ ఉంటుంది, స్క్రిప్ట్లో రాస్తారు ఇది మీరు. ఓకేనా? మీకు డేటా ట్రాన్స్ఫర్మేషన్ స్క్రిప్ట్స్ రాస్తారు, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ అండ్ సెలెక్ట్ స్టార్ అని. ఆ స్క్రిప్ట్లో ఈ ఫంక్షన్స్ని వాడి క్లీనింగ్ అనేది చేస్తారు. ఎప్పుడైతే మీరు స్టేజింగ్ నుంచి డేటా వేర్హౌస్ నుంచి డేటా లోడ్ చేస్తారో అప్పుడు ఏం చేయాలి, మీరు ట్రాన్స్ఫర్మేషన్స్ అని క్లీనింగ్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే రిపోర్ట్స్ యాక్యురేట్గా జనరేట్ అవ్వాలంటే మనకి ఈ అన్నీ ఒకే కేసులో ఉండాలి. ఓకేనా? నల్స్ ఉండకూడదు, డూప్లికేట్స్ ఉండకూడదు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ చేయడానికి మనం ఏం వాడుతున్నాం, వీఆర్ యూజింగ్ స్కేలార్ ఫంక్షన్. అప్రూవల్ తీసుకోవాలా లేదా అవసరం? వాళ్ళు చెప్తారు, అంటే మీరు రిపీటెడ్గా ఇష్యూ వస్తుందంటే వాళ్ళు చెప్తారు, నాకు ఈ ఇష్యూ రిపీటెడ్గా వస్తుంది, నేను దీని సొల్యూషన్లో అనుకుంటున్నాను అని చెప్తే మనం వాళ్ళకి కూడా చెప్పాలి కదా, ట్రిగ్గర్ చేసుకోవాలంటే. మీకు రియల్ టైంలో పవర్ బి వాళ్ళు టికెట్ రైజ్ చేస్తారు. సో దాన్ని వాళ్ళు రియల్ టైంలో వాళ్ళు ట్రిగ్గర్ చేసుకోవాలన్నా క్యాపిటల్ లెటర్స్ వాడుకోవాలని చెప్పాలి. అదే అండి, అది క్యాపిటల్ అని ఉండదు, ఏ లెటర్ అయినా కానీ అన్నీ ఒకటే కేసులో ఉండాలి. ఒకటే కేసు అంటే ఇప్పుడు వాల్యూస్ ఫిక్స్ చేసేటప్పుడు మనం ఏదైనా పర్లేదా? ఏదైనా పర్లేదు, బట్ వాళ్ళు ఈవై వాళ్ళు ఇంటర్ఫేస్లో కొట్టుకుంటారు. అవును, ఆ టేబుల్లో ఉన్న వేరు ప్రొడక్ట్ నేమ్ ఈక్వల్ టు సంథింగ్ స్మాల్లో పెట్టినా వచ్చిందా? వస్తుందండి, ఫంక్షన్స్ వాడితే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టేబుల్ సెక్యూరిటీ పాస్వర్డ్స్ ఉంటాయి, ఇప్పుడు కాంబినేషన్ వస్తుంది, అది ఎన్క్రిప్ట్ చేసి స్టోర్ చేస్తారు. అవి మీకు కనపడవు, అవి ఎన్క్రిప్ట్ చేస్తారు. ఎన్క్రిప్షన్ మెథడ్స్ ఉంటాయి, అవి వాడి వాళ్ళు స్టోర్ చేస్తారు. దానికి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి ఎన్క్రిప్ట్ చేయడానికి. ఓకే, సో కమింగ్ బ్యాక్, సో వై we are using this scalar function for transformation purpose. So while loading data from staging to data warehouse, we need to do the mainly data cleaning and transformations. To do this transformations, to do manipulation, to all these things, what we are using scalar function. So this scalar function is a huge topic. It's a lengthy topic. Okay, so that is the reason it will take 2 days of time. Okay, so to understand it better, ఓకే, కొంచెం అర్థం అవడానికి అండ్ ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవడానికి దీన్ని నేను ఒక 5 టైప్స్లో క్లాసిఫై చేశాను. ఏంటా 5 టైప్స్? స్ట్రింగ్ ఫంక్షన్, న్యూమరిక్ ఫంక్షన్, డేట్ ఫంక్షన్, కన్వర్షన్ ఫంక్షన్ అండ్ జనరల్ ఫంక్షన్. ఓకేనా? సో దీంట్లో మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే డేటా టైప్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. మనకి ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయి? స్ట్రింగ్, న్యూమరిక్, డేట్. సో స్ట్రింగ్ కాలం డీల్ చేసేటప్పుడు స్ట్రింగ్ ఫంక్షన్ వాడతాం. న్యూమరిక్ కాలం నంబర్ కాలమ్స్ డీల్ చేసేటప్పుడు న్యూమరిక్ ఫంక్షన్ వాడతాం. డేట్ కాలం డీల్ చేసేటప్పుడు డేట్ ఫంక్షన్స్ వాడతాం. ఈ కాకుండా ఇంకో 2 ఏమేంటి అవి? కన్వర్షన్స్ అండ్ జనరల్ ఫంక్షన్స్. కన్వర్షన్ ఫంక్షన్స్ పేరుగానే అర్థమైపోయింది. నా దగ్గర స్టేజింగ్లో ఒక డేటా టైప్ ఉంది, వ్యారిక్యార్ ఉంది, నేను లోడ్ చేసినప్పుడు దాన్ని న్యూమరిక్లో కన్వర్ట్ చేయాలి, అప్పుడు ఈ ఫంక్షన్స్ని వాడతాం. జనరల్ ఫంక్షన్ వచ్చేసప్పటికి 2 పర్పస్ వాడతాం. ఒకటి నల్ వాల్యూని వేరే వాల్యూతో రీప్లేస్ చేయడానికి వాడతాం, 2 డేటాని కేటగిరైజ్ చేయడానికి వాడతాం. ఓకేనా? దీని గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈరోజు వచ్చేటప్పటికి స్ట్రింగ్, న్యూమరిక్, డేటా డిస్కస్ చేద్దాం. రేపు జనరల్లోనూ కన్వర్షన్ ఫంక్షన్స్ రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా? కొంచెం లెంతీ టాపిక్, 50+ ఫంక్షన్స్ ఉంటాయి. సో నేను అన్నీ డిస్కస్ చేయను, ఏవైతే మనం రియల్ టైంలో వాడతామో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటో వాటిని హైలైట్ చేస్తా. మిగతావి మీరు జస్ట్ గో త్రూ అవ్వచ్చు, పీపీటీ మీద ఉంటుంది. ఓకేనా? సో విల్ స్టార్ట్ విత్ ద స్ట్రింగ్ ఫంక్షన్. సో ఈ స్ట్రింగ్ ఫంక్షన్ అనేది మనం దేని మీద వాడతాం? నథింగ్ బట్ క్యారెక్టర్ వాల్యూస్ మీద ఎక్కువగా వాడతాం, రైట్? దీంట్లో ఫస్ట్ వచ్చేసప్పటికి కేస్ కన్వర్షన్స్ ఇలా డిస్కస్ చేసాం కదా. ఒక వాల్యూని అప్పర్లోకి మార్చాలన్నా, ఒక వాల్యూని లోవర్లోకి మార్చాలన్నా, ఒక వాల్యూని ఇనీషియల్ క్యాప్స్లోకి మార్చాలన్నా ఏం వాడతాం మనం? స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. యాజ్ ఇట్ ఈజ్ ఏ స్కేలార్ ఫంక్షన్. చెప్తానండి, చూపిస్తాను. ఓకే, యాజ్ ఇట్ ఈస్ ఏ స్కేలార్ ఫంక్షన్, వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ టేక్ ఈచ్ రో యాజ్ ఏ ఇన్పుట్ అండ్ ఇట్ విల్ ప్రింట్ ఈచ్ రో యాజ్ ఏ అవుట్పుట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, నా దగ్గర ఒక ప్రొడక్ట్ టేబుల్ ఉంది కదా. లెట్ మీ గో విత్ దిస్ ప్రొడక్ట్ టేబుల్. సో నా దగ్గర ప్రొడక్ట్ టేబుల్ ఎన్ని రోస్ ఉన్నాయి?
ప్రొడక్ట్ టేబుల్లో నా దగ్గర 14 రోస్ ఉన్నాయి, రైట్? ఈ 14 రోస్లో దిస్ ఈజ్ మై ప్రొడక్ట్ నేమ్. సో ఇక్కడ నేను ఏం వాడుతున్నా, స్కేలార్ ఫంక్షన్ వాడుతున్నా. అంటే 14 రోస్ పంపిస్తే అవుట్పుట్లో ఎన్ని రోస్ ప్రింట్ అవుతాయి? 14 రోస్ ప్రింట్ అవుతాయి. ఇట్ విల్ టేక్ ఈచ్ రో యాజ్ ఎ ఇన్పుట్ అండ్ ఇట్ విల్ ప్రింట్ ఈచ్ రో యాజ్ ఏ అవుట్పుట్. సో 14 రోస్ పంపిస్తే ఎన్ని రోస్ అవుట్పుట్లో ప్రింట్ అవుతాయి? 14 రోస్ అనేవి అవుట్పుట్లో ప్రింట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ నేను మొత్తం 3 ఫంక్షన్స్ వాడుతున్నా, అప్పర్, హలో లోవర్ పవన్ గారు. అండ్ ఇనిట్ క్యాప్స్. హలో. ఓకే, సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ క్వైరీ. ఇక్కడ చూడండి, యాక్చువల్గా నా దగ్గర డేటా ఎలా పడితే ఆ కేసులో ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, మౌస్ అనేది స్మాల్, కార్ కీ చైన్ స్మాల్ లెటర్లో ఉంది, మౌస్ కీ చైన్ స్మాల్ లెటర్లో ఉంది, కొన్ని ఇనిషియల్ క్యాప్స్లో ఉన్నాయి. ఈ కేసులో పెడితే ఆ కేసులో ఉంది. అప్పర్ అనే ఫంక్షన్ వాడితే ఏమైంది, ఆ వాల్యూస్ అనేవి దేనికి కన్వర్ట్ అయినాయి? అప్పర్ కేసులో కన్వర్ట్ అయినాయి. లోవర్ ఫంక్షన్ వాడితే దేంట్లో కన్వర్ట్ అయినాయి? లోవర్ కేసులో కన్వర్ట్ అయినాయి. ఇనిషియల్ క్యాప్స్ వాడితే ఏమైంది? ఇనిషియల్ క్యాప్స్లో కన్వర్ట్ అయింది. ఇనిషియల్ క్యాప్స్ అంటే ఏంటంటే స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది, రిమైనింగ్ లెటర్ స్మాల్ ఉంటుంది. అది ప్రతి క్యారెక్టర్కి అలాగే ఉంటుంది. మీ దగ్గర 3 క్యారెక్టర్ అంటే 3 వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, 3 వాల్యూస్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో ఉంటుంది, రిమైనింగ్ లెటర్ స్మాల్లో ఉంటుంది. క్లియర్? స్పేస్ వచ్చినప్పుడు స్పేస్ వచ్చినప్పుడు సెకండ్ లెటర్ నెక్స్ట్ లెటర్ అనేది క్యాపిటల్తో స్టార్ట్ అయ్యి రిమైనింగ్ ఆల్ ఆర్ స్మాల్ లెటర్స్. సో ఇలా నాకు మొత్తం 3 కేసెస్ ఉన్నాయి. సో దీన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్లోకి లోడ్ చేసినప్పుడు మీ ఆ టేబుల్లో లోవర్లో ఉందో అప్పర్లో ఉందో ఇనిషియల్ క్యాప్స్లో ఉందో చూసుకుని మన కొత్తగా వచ్చే రికార్డ్స్ని కూడా అదే కేసులో కన్వర్ట్ చేసి లోడ్ చేస్తాం. క్లియరా? ఓకేనా? సో రియల్ టైంలో డేటా అనేది ప్రాపర్గా ఉందా లేదా, అంటే అన్ని ఇనిషియల్ క్యాప్స్లో వచ్చినాయా లేదా చెక్ చేయడానికి కూడా మనకి ఈ ఫంక్షన్ హెల్ప్ అయింది. అప్పుడు మనం ఏం రాస్తాం అంటే లోవర్ ప్రొడక్ట్ నేమ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ నేమ్. హలో. ఈ క్వైరీ ఏం చెప్తుందంటే మీ వాయిస్ లోవర్ కేసులో ఉన్నాయో తెలుస్తుంది, అప్పర్ వాడితే అప్పర్ కేసులో ఉన్నాయో తెలుస్తుంది. ఇనిషియల్ క్యాప్స్ అనుకోండి, ఇనిషియల్ క్యాప్స్ టేబుల్లో ఏ రికార్డ్స్ లోవర్ కేసులో లేవని కావాలనుకుంటున్నా, అప్పుడు ఇక్కడ ఏం పెడతాను నేను? నాట్ ఈక్వల్ టు పెడతాను. సో ఇప్పుడు ఏ రికార్డ్స్ రాంగ్ వచ్చినాయి అని ఫైండ్ అవుట్ చేయడానికి నాకు ఇలా ఫిల్టరేషన్లో కూడా మన ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇక్కడ కండిషన్ వాడము క్లియర్గానే వాడము. ఇది వేరే కదా, సారీ. వేర్ ప్రొడక్ట్ నేమ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ నేమ్. నేనేం చేస్తున్నా, ప్రొడక్ట్ నేమ్లో ఉన్న వాల్యూస్ అన్నింటినీ లోవర్ కేసులో కన్వర్ట్ చేసి దీంతో కంపేర్ చేస్తాను. ఓకే, ఇక్కడ నాకేంటి, ఏ రికార్డ్స్ ఏ రోస్ కండిషన్ని సాటిస్ఫై చేయట్లా, ప్రాపర్ కేసులో రాలేదో వాటి గురించి కావాలనుకుంటున్నాను. నా డేటా వేర్ రోస్లో డేటా అనేది లోవర్ కేసులో స్టోర్ చేయాలి. కొత్తగా వచ్చిన రికార్డ్స్ ఏవి లోవర్ కేసులో లేవు, బిఫోర్ కన్వర్షన్ అసలు స్టేజింగ్ టేబుల్లో ఎక్కడ రికార్డ్స్ లేవు అని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా నాకు ఈ ఫంక్షన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. సో ఈ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో 12 రికార్డ్స్ లోవర్ కేసులో లేవు. గెటింగ్ ఇట్ రైట్? సో ఏవి ఇనిట్ క్యాప్స్లో లేవు. ఎలా తెలుస్తుంది? వేర్ ఇనిట్ క్యాప్ ఈక్వల్ టు ప్రొడక్ట్ నేమ్. ఈ రికార్డ్స్ అనేవి ఇనిషియల్ క్యాప్స్లో లేవు, ఇవన్నీ ఎలా ఉన్నాయి? లోవర్ కేసులో ఉన్నాయి. ఓకే, ఇలా డేటాని ఫిల్టరేషన్ చేయడానికి కూడా మనకి ఫంక్షన్స్ హెల్ప్ చేస్తాయి. క్లియరా? ఎక్కడెక్కడ వాడుతున్నాం మన ఫంక్షన్స్ని, ఎక్కడెక్కడ ఎర్రర్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయడానికి వాడుతున్నాం. While loading the data from one layer to another layer, to do transformation, what I'm using scalar function. So clear? యా ఉన్నాయండి, చెప్పా కదా 50+ ఉన్నాయని. వెంకటేష్ గారు ఇది అర్థమైందా? లక్ష్మి గారు, నా వాయిస్ క్లియర్గానే ఉందా అండి మీకు? వాయిస్ వినిపించట్లేదండి, 1 minute. ఇప్పుడు మాట్లాడరా వెంకటేష్ గారు? హలో. ఇప్పుడు వినిపిస్తుందండి. ప్లీజ్ అండి. నేను కంటిన్యూస్గా మిమ్మల్ని హ్యాండ్ అనేది రైజ్ చేస్తా ఉన్నాను అండి. ఓకే, సారీ అండి, ఇది స్పీకర్ టీవీ కనెక్ట్ అయి ఉంది, అందుకని వినపడలా. ప్లీజ్ అండి. ఇప్పుడు మీరు డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్ చెప్తున్నారా లేకపోతే SQL చెప్తున్నారా అండి? SQLలో ఉన్న ఫంక్షన్ కాన్సెప్ట్ చెప్తున్నా అండి. సో రియల్ టైంలో ఫంక్షన్స్ ఎందుకు వాడతాం అనేది చెప్పడానికి డేటా వేర్ హౌస్ అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. ఓకేనా? సో రియల్ టైంలో మనం మెయిన్ ఫంక్షన్స్ స్కేలార్ ఫంక్షన్స్ వాడేది ఏంటంటే డేటాని ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్కి లోడ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న ఎర్రర్స్ని రిమూవ్ చేయడానికి ఈ స్కేలార్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే. అండ్ రికార్డ్ స్టార్ట్ చేశాను. చేశానండి. ఓకే. ఇంకోటి, నాకు ప్రీవియస్ రికార్డెడ్ వీడియోస్ మీ మేనేజ్మెంట్ టీమ్ నేను ఒకసారి మాట్లాడి నేను ఈరోజు షేర్ చేపిస్తాను.
డైలీ చెప్తున్నారు కానీ బట్ ఏమి అది తను ఈరోజు నేను చెప్తాను అండి. ఒకసారి నేను చెప్తాను మీకు క్లియర్గా, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. ఓకేనా? ఈవెన్ దో నేను కంటిన్యూస్ కాల్ చేస్తూ ఉన్నాను ఓకే. శ్రావణి గారికి, బట్ ఆమె అసలు రెస్పాండ్ అవుతుంది. నేను ఈరోజు నేను ఫాలోఅప్ చేస్తాను అండి. ఇప్పుడు రిఫరెన్స్ అయితే ఇస్తారు కదా, మనకి ల్యాక్స్ ఆఫ్ కాలమ్స్ ఉంటే కంపల్సరీ రిఫరెన్స్ ఇస్తారు. రిఫరెన్స్ ఇస్తాను. ఏదైనా మొబైల్ నెంబర్ కానీ ఈ ఫీల్డ్లో వస్తుందో ఆ ఫీల్డ్కి సంబంధించిన అదే రిఫరెన్స్ ఇస్తారు. రిఫరెన్స్ ఇస్తారు. ఆ రిఫరెన్స్ ఇస్తే దాన్ని బట్టి ఓకేనా? సో ఇవన్నీ ఏంటంటే ఈ 3 కేస్ కన్వర్షన్ ఫంక్షన్స్. వీటిని ఏమంటాం? కేస్ కన్వర్షన్ ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసప్పటికి కేస్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, అవేంటో ఒకసారి చూద్దాం. కేస్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్. ఈ కేస్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక కస్టమర్ టేబుల్ ఉంది. సో స్టేజింగ్ టేబుల్కి వచ్చేసరికి నాకు వచ్చిన రా డేటా ఎలా వచ్చిందంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని వచ్చింది. నా డేటా వేర్ హౌస్లో యూజర్ నేమ్ అని ఉంది. అంటే ఇక్కడ నేను ఏం చేయాలి? ఒక టేబుల్ నుంచి డేటాని ఇంకో టేబుల్లోకి లోడ్ చేసినప్పుడు 2 కాలమ్స్లో ఉన్న వాల్యూని ఎన్ని కాలమ్స్లోకి లోడ్ చేయాలి? నాకు స్టేజింగ్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఉంది, డేటా వేర్ హౌస్లో యూజర్ నేమ్ అని ఉంది. సో ఇక్కడ నేను ఏం చేయాలి? ఇక్కడ ఉన్న 2 కాలమ్స్ ఉన్న వాల్యూస్ని కన్కాట్ చేసి వేరే టేబుల్లోకి లోడ్ చేయాలి. గెటింగ్ ఇట్ రైట్? ఇప్పుడు నా స్టేజింగ్లోకి యూజర్ నేమ్ అని చెప్పి వాల్యూ వచ్చింది. నా డేటా వేర్ హౌస్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఉంది. సో అప్పుడేం చేస్తాం? ఇవన్నిటికి మనం వాడేది ఏంటంటే మ్యానిపులేషన్ ఫంక్షన్స్ వాడతాం. దీంట్లో మనకి మల్టిపుల్ ఉన్నాయి, వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంకోటి ఇప్పుడు చెప్పండి. ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ సెటప్ అయిన ప్రాజెక్ట్ మీద కూడా వర్క్ చేస్తాం. అందులో ఫంక్షనాలిటీ ఇవన్నీ ఎర్రర్స్ వస్తాయి. అవునండి. ఆల్రెడీ సెటప్ అయి ఉంది, దాని టికెట్స్ అంటే డేటా రిలేటెడ్ కానీ కొత్తది డేటా తీసుకోవాలన్నా కొత్తది తీసుకొని టేబుల్ ఇన్సర్ట్ చేసి దాంట్లో ట్రాన్స్ఫర్మేషన్ కూడా చేయాల్సి వస్తుంది. అంతే. ఎగ్జిస్టింగ్ ఫ్లో కూడా ఏదైనా ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఉంది, వెల్ సెటప్ దాని మీద కూడా డైలీ వచ్చే ట్రాఫిక్ అలా 2 రకాలుగా ఉంటుంది. డెవలప్మెంట్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, 2 ఉంటాయి. అంటే డైలీ మనకి ఎగ్జిస్టింగ్ ఉంటుంది, ప్లస్ కొత్త రిక్వైర్మెంట్ కూడా వస్తే దాంట్లో యాడ్ చేసి ఇది కూడా సాల్వ్ చేస్తాం. అంతే అంతేనా? అంతే. ఎగ్జిస్టింగ్లో కూడా ఎర్రర్స్ వస్తే ట్రాన్స్ఫర్మేషన్ చేసి క్లోజ్ చేస్తాం. అవునండి. ఓకే, సో మీకు ఇందా చెప్పా కదా, నాకు స్టేజింగ్ టేబుల్లో ఒక 2 కాలమ్స్ ఉన్నాయి, బట్ నాకు ఇటు పక్కన డేటా వేర్ హౌస్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? సింగిల్ కాలమ్ ఉంది. సో అలా మల్టిపుల్ కాలమ్స్ ఉన్న వాల్యూని సింగిల్ కాలమ్లో అప్లోడ్ చేయడానికి మనం ఏం వాడుతున్నాం? కన్కాట్. కన్కాట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? మల్టిపుల్ వాల్యూస్ని కన్కాట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ అంటే ఏమేమి అవ్వచ్చు? మల్టిపుల్ వాల్యూస్ అంటే ఏమేమి అవ్వచ్చు? ఇట్ మే బి ఏ కాలమ్ నేమ్, ఇట్ మే బి ఏ స్టాటిక్ వాల్యూస్ యాజ్ వెల్. ఓకేనా? సో ఇలా మల్టిపుల్ వాల్యూస్ని కన్కాట్ చేయడానికి నేను ఏం వాడుతున్నా? కన్కాట్ అనే ఫంక్షన్ అనేది యూజ్ చేస్తున్నా. లెట్ మీ రైట్ ద క్వైరీ. సెలెక్ట్ ఓకే పవన్. ఓకే, సో పవన్ అనేది ఒక వాల్యూ, కామా. నెక్స్ట్ ఐ వాంట్ టు డిఫరెన్షియేట్ విత్ స్పేస్. ఇక్కడ ఒక స్టాటిక్ వాల్యూ పాస్ చేస్తున్నాను. ప్యాడింగ్ అనే ఒక స్టాటిక్ వాల్యూని పాస్ చేస్తున్నాను. అండ్ దెన్ ఐఎమ్ పుట్టింగ్ సమ్. సో ఇక్కడ మొత్తం ఎన్ని స్టాటిక్ వాల్యూస్ని పాస్ చేస్తున్నా? 3 స్టాటిక్ వాల్యూస్. 1 is పవన్ స్పేస్ జీ. 3 స్టాటిక్ వాల్యూస్ని పాస్ చేస్తున్నా. సో రియల్ టైంలో ఏంటంటే మనం ఫంక్షన్ ఏం వాడాలి? కన్కాట్. ఓకేనా? రియల్ టైంలో మనం ఏం చేస్తాం? కాలమ్స్ని వీటిని కూడా పాస్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. సో క్లయింట్ ఏం చెప్పాడంటే ఈ ప్రొడక్ట్ ఐడి ఉంది కదా, దీనికి ముందు కంపెనీ నేమ్ని యాడ్ చేయమన్నాడు, ఫ్లిప్కార్ట్ని యాడ్ చేయమన్నాడు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేనేం రాస్తున్నా? సెలెక్ట్ కన్కాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ అనే కంపెనీ యొక్క ప్రొడక్ట్ ఐడీస్ అనుకోండి, ఫ్లిప్కార్ట్. ఓకే, కామా ఈ రెండింటిని ఒక అండర్ స్కోర్తో కానీ లేదా లైన్తో కానీ డిఫరెన్షియేట్ చేద్దాం అనుకున్నా, కామా ప్రొడక్ట్ ఐడి. సో ఇక్కడ ఎన్ని స్టాటిక్ వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అంటే ఎన్ని కాలమ్స్ని పాస్ చేస్తున్నాం? 2 స్టాటిక్ వాల్యూస్ని ఒక కాలమ్ని పాస్ చేస్తున్నాం, రైట్? సో నౌ యూ కెన్ సీ. సో వీ హ్యావ్ యాడెడ్ ఇది లైన్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కానీ అంతే. మనకి డిక్యూఎల్ అనేది ఓన్లీ రిజల్ట్ సెట్ వరకు వర్క్ అవుతుంది, పర్మనెంట్గా ఇంపాక్ట్ అవుతుందా? అవ్వదు. ఓకేనా?
సో ఇక్కడ చూడండి ఐ హ్యావ్ అసైన్డ్ డైనమిక్ ఐడీస్ ఓకేనా ఫర్ ద ప్రొడక్ట్ టేబుల్. క్లియర్? టేబుల్లో పెట్టేస్తామా లేకపోతే జస్ట్ డిస్ప్లే కోసం వేరే మీరు ఇప్పుడు దేనికి వాడతామని చెప్పాను ఇందాక, ఫంక్షన్స్ అనేది దేనికి వాడతామని చెప్పాను, ట్రాన్స్ఫర్మేషన్స్ చేసేటప్పుడు ఈ లేయర్లోంచి ఈ లేయర్లోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ నాకు నంబర్స్ ఉన్నాయి, ఇక్కడ న్యూమరిక్ వాల్యూస్ ఉన్నాయి, బట్ ఇక్కడ నాకు వ్యార్క్యార్లో ఉంది. వ్యార్క్యార్ ఎలా పెట్టాడు వాడు, ముందు కంపెనీ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసి స్టోర్ చేస్తున్నాడు. లైక్ ఫ్లిప్కార్ట్ అనేది మ్యాండేటరీగా ఉండాలి ఐడి ప్లేస్లో. సో ఇక్కడ నుంచి నేను డేటాని ఇక్కడ లోడ్ చేసినప్పుడు ఏం చేస్తా, కన్కాట్ అనే ఫంక్షన్ వాడి యూజ్ చేస్తాను అనమాట. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ సెలెక్ట్ అని చెప్పి ఇది రాస్తాను, ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇది రాస్తాం. ఇలా రాస్తాం. ఓకేనా? సో ఇలా మనం మల్టిపుల్ కాలమ్స్ని సింగిల్ కాలంలోకి లోడ్ చేయడానికి ఏం వాడుతున్నాం, వీఆర్ యూజింగ్ కన్కాట్. కన్కాట్ అనే ఫంక్షన్ వాడి మల్టిపుల్ కాలమ్స్ ఉన్న వాల్యూని సింగిల్ కాలంలోకి లోడ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసప్పటికి ఆ డేటాను లోడ్ చేస్తాం అందులో. అవునండి, ఈ సెలెక్టెడ్ అదే అండి ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అని చెప్పి ఈ సెలెక్ట్ రాసుకున్నారు, ఆ సెలెక్ట్ నుంచి వచ్చిన రిజల్ట్స్ అందులో స్టోర్ చేస్తాం. స్టోర్ చేస్తాం. అవును. యా. నెక్స్ట్ మనకి ఇంకేమున్నాయి ఫంక్షన్స్, లెంత్ అనే ఫంక్షన్ ఉంది. లెంత్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, లెంత్ ఆఫ్ ద వాల్యూని ప్రింట్ చేస్తుంది. సో ఇఫ్ ఐఎమ్ పాసింగ్ పవన్ యొక్క లెంత్ ఎంత 5, బట్ అవుట్పుట్లో నాకు ఏం ప్రింట్ అయింది 7 అనేది ప్రింట్ అయింది. ఎందుకు అంటే SQL విల్ అలొకేట్ స్పేస్ ఆర్ లెంత్ ఫర్ ద ప్యాడింగ్ యాజ్ వెల్. సో నేను ఇక్కడ ఏం చేశాను అంటే వాల్యూకి ముందు చివర ప్యాడింగ్ అనేది పెట్టా. దట్ ఈస్ ద రీజన్ ఈవెన్ దో ఐఎమ్ పాసింగ్ 5 లెంత్ క్యారెక్టర్ ఐఎమ్ గెటింగ్ 7 యాజ్ ఏ అవుట్పుట్. సో నేను ఇక్కడ లెంత్ అనే ఫంక్షన్లో డేట్ పాస్ చేస్తే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దిస్ డేట్ 10, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దిస్ వాల్యూ 4. సో ఇలా నేను లెంత్ అనే ఫంక్షన్ వాడి లెంత్ ఆఫ్ ద వాల్యూని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసప్పటికి నాకు రీప్లేస్ అనే ఒక ఫంక్షన్ ఉంది. సో ఈ రీప్లేస్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక పర్టికులర్ వాల్యూని ఇంకొక వాల్యూతో రీప్లేస్ చేయడానికి రీప్లేస్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో విత్ ద కస్టమర్ టేబుల్, select star from customer. Okay, so I want to extract this rahul.sharma. I don't want @gmail.com, or I want to use this Gmail ID as a my institute mail ID. మీకు ఒక పోర్టల్ ఇచ్చాను, పోర్టల్లో మీకు లాగిన్స్ ఇవ్వాలి. సో మీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి కదా. ఇక్కడ నేను యూజర్ నేమ్ ఎలా జనరేట్ చేస్తున్నా, మీ ఈమెయిల్ ఐడి ఉంది కదా, దీన్నే నేను యూజర్ నేమ్ కింద కన్వర్ట్ చేస్తున్నా. అంటే నేను ఈ వాల్యూస్ని స్టోర్ చేసేటప్పుడు ఏం చేస్తున్నా అంటే @gmail.comని @fusion.com అని చేంజ్ చేస్తున్నాం. సో ఒక వాల్యూని ఇంకొక వాల్యూతో రీప్లేస్ చేయడానికి మనం ఏం వాడతాం, రీప్లేస్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. రీప్లేస్లో ఏమేమి పారామీటర్స్ పాస్ చేస్తున్నాం, ఈమెయిల్. ఓకే, దేంతో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా, @gmail.comని దేంతో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా, @fusion.com రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం. ఇదేంటి, యాజ్ పోర్టల్ ఈమెయిల్. సో మీరు నేను ఇచ్చిన పోర్టల్లో లాగిన్ అవ్వాలంటే ఏ మెయిల్ ఐడీస్ వాడుతున్నారు, ఈ పర్టికులర్ ఈమెయిల్ ఐడీస్ అనేవి యూజ్ చేస్తున్నారు. ఓకేనా? సో ఇక్కడ ఏం జరిగింది అంటే మన దగ్గర ఒక వాల్యూ ఉంది. ఓకే, ఈ వాల్యూ లోపల ఎక్కడైతే @gmail.com ఉందో దాన్ని దేంతో రీప్లేస్ చేస్తున్నాం, @fusion.com అనే వాల్యూతో రీప్లేస్ చేస్తున్నాం. సో వాల్యూ లోపల ఉన్న పర్టికులర్ క్యారెక్టర్ని ఇంకొక క్యారెక్టర్తో రీప్లేస్ చేయడానికి ఏ ఫంక్షన్ వాడుతున్నాం, రీప్లేస్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు దాకా మొత్తం మనం ఎన్ని ఫంక్షన్ డిస్కస్ చేసాం, కేస్ కన్వర్షన్లో 3 డిస్కస్ చేసాం. ఏమేంటి అవి, అప్పరు, లోవరు, ఇనీషియల్ క్యాప్స్. దీంట్లోకి వచ్చేటప్పటికి మనం ఏమేమి డిస్కస్ చేసాం, కన్కాట్, లెంత్, రీప్లేస్. ఓకేనా? మొత్తం ఎన్ని అయినాయి ఇక్కడితో 6 అయినాయి. ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసప్పటికి మన దగ్గర అవును మల్టిపుల్ ఇస్తాం, చెప్తాను, అది కూడా చెప్తాను. నెస్టెడ్ ఫంక్షన్స్ అంటే చెప్తాను. ఓకేనా? మల్టిపుల్ డిస్ప్లే చేయడం, మల్టిపుల్ రాయమంట అంటే ఫ్యూచర్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. యా ఉంటుంది. మళ్ళీ డేటా ఇంప్రూవ్ చేస్తాడు అందులో, వేరే ప్లేస్లో పెడతాడా మళ్ళీ కావాలంటే అంతే, సేమ్ డేటా. అవును. ఓకేనా? సో ఇక్కడ నాకు చూడండి, యా. సో లెట్ మీ గో విత్ ద ప్రోడక్ట్ టేబుల్. ఓకే, ఒకసారి ఇక్కడ ఉన్న రికార్డ్స్ చూడండి. ఓకే, సో నాకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 14 రికార్డ్స్ ఉన్నాయి.
రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఆర్డర్ బై ప్రోడక్ట్ నేమ్ అసెండింగ్. సో నాకు ఇప్పుడు ఏ రికార్డ్ రావాలి, ఫస్ట్ సితో రావాలి కదా, బట్ ఐఫోన్ ఎందుకు వచ్చింది? నేను సార్టింగ్ అసెండింగ్ చేశాను, ప్రోడక్ట్ నేమ్ అసెండింగ్ అని రాశాను, ఓకేనా. బట్ నాకు ఐఫోన్ ఎందుకు వచ్చింది ఫస్ట్లో? నాకు అక్కడ ఐఫోన్ రాకూడదు కదా, ఐఫోన్ మిడిల్లో రావాలి. అసెండింగ్ అంటే సితోనే కదా స్టార్ట్ అవ్వాల్సింది, సితో స్టార్ట్ అయ్యి బట్ ఐఫోన్ ఎందుకు వచ్చింది? డ్యూ టు ప్యాడింగ్. ఈ ఐఫోన్ ముందు ఏముంది, నాకు ప్యాడింగ్ అనేది ఉంది. సో మనకి ప్యాడింగ్ అనుకుంటే కంపారిజన్ చేయగలమా? ఐఫోన్ లెంత్ ఎంత? IPHONE 6 ఉంది, ప్యాడింగ్ ఉంటే ఏమవుతుంది 7. సో ప్యాడింగ్ ఐఫోన్ ఈక్వల్ టు నార్మల్ వాల్యూ ఐఫోన్ అవుతుందా? అవ్వదు. కంపారిజన్ చేయలేము, సార్టింగ్ చేయలేము, గ్రూపింగ్ చేయలేము, అంతే కదా. 7 రికార్డ్స్ని 8 రికార్డ్స్తో గ్రూపింగ్ చేయలేము కదా. సో ఇవన్నీ చేయలేము కాబట్టి రిపోర్ట్ అనేది యాక్యురేట్గా ఉండదు. సో మనకి రియల్ టైంలో ప్యాడింగ్ నథింగ్ బట్ ఎంటీ స్పేస్. ఐఫోన్కి ముందు నాకు ఎంటీ స్పేస్ ఉంది కదా, దానివల్ల నేను సార్టింగ్ అనేది చేయలేకపోతాను. డేటా లోపలే ఉంది, ఓకేనా. సో ప్యాడింగ్ ఏంటంటే మీకు సార్టింగే జరగట్లేదు కదా, మీకు సార్టింగ్లో ముందు ఏ రో రావాలి? సి రావాలి, కార్తో స్టార్ట్ అవ్వాలి, సితో రావాలి. బట్ మీకు సార్టింగ్ ప్రాపర్గా జరిగిందా? ఫిల్టరింగ్ చేద్దాం అనుకున్నా నేను, ఇక్కడ వేరే నేమ్ ఈక్వల్ టు ఐఫోన్ ఇస్తా, ఆ రికార్డ్ పిక్ అయిద్దా? ఫిల్టర్ చేయలేము, సార్ట్ చేయలేము, ఓకేనా. ఇన్ కేస్ గ్రూపింగ్ చేస్తా, గ్రూపింగ్ అవుతుందా? ఐఫోన్ ఈ నాట్ ఈక్వల్ టు స్పేస్ ఐఫోన్. సో మనకి ప్యాడింగ్స్ ఉండడం వల్ల బిజినెస్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో మన డేటా వేర్హౌస్లోకి డేటా లోడ్ చేసినప్పుడు ఏం చేయాలి? ప్యాడింగ్స్ని రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేస్తాం అంటే బై యూజింగ్ ఏ ఫంక్షన్ కాల్ ట్రిమ్. ఈ ట్రిమ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే లీడింగ్ అండ్ ట్రైలింగ్ పొజిషన్ ఉన్న ప్యాడింగ్ని రిమూవ్ చేస్తుంది. ఎక్కడెక్కడ ఉన్న స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది? లీడింగ్ అండ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్, ఓకే. సింగిల్ ప్యాడింగ్ని రిమూవ్ చేస్తుందా? మల్టిపుల్ ప్యాడింగ్స్, ఎన్ని ప్యాడింగ్స్ అయినా ఉండండి, ఒక వాల్యూకి ముందు 10 స్పేస్ ఉన్నా 20 స్పేసెస్ ఉన్నా ట్రిమ్ అనేది ఏం చేస్తుంది? మిడిల్లో గురించి కాదు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ పవర్ అనే వాల్యూకి చివరి ఎన్ని ఉన్నాయి? 2 ప్యాడింగ్స్ ఉన్నాయి, 4 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, అదే చేస్తుంది, మొత్తం అదే చేస్తుంది. సో ట్రిమ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే చెప్తాను, దానికి కూడా చెప్తాను, అది కూడా చెప్తాను, ఓకే. బట్ ఈ ట్రిమ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? లీడింగ్ అంటే ముందున్న పొజిషన్, ట్రైలింగ్ అంటే చివరున్న పొజిషన్. లీడింగ్ అండ్ ట్రైలింగ్ పొజిషన్ ఉన్న ప్యాడింగ్స్ని రిమూవ్ చేస్తుంది, రైట్. సో సింగిల్ ప్యాడింగ్ని రిమూవ్ చేస్తా? లేదు, మల్టిపుల్ ప్యాడింగ్స్ని కూడా రిమూవ్ చేస్తుంది, రైట్. ఈ ట్రిమ్ అనే ఫంక్షన్ మిడిల్ ఆఫ్ ద వాల్యూ మధ్యలో ఉన్న ప్యాడింగ్ని రిమూవ్ చేస్తుందా? చెయ్యదు. ట్రిమ్ అనే ఫంక్షన్ ఎక్కడున్న ప్యాడింగ్స్ని రిమూవ్ చేస్తుంది? లీడింగ్ అండ్ ట్రైలింగ్ పొజిషన్, ముందు చివర. ముందు అంటే లీడింగ్, చివర అంటే ట్రైలింగ్ పొజిషన్ ఉన్న ప్యాడింగ్ని రిమూవ్ చేస్తుంది. సో రియల్ టైంలో ఎక్కడెక్కడ వాల్యూస్కి ప్యాడింగ్ వచ్చింది అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే సేమ్ ఇందాక మనం ఎలా అయితే రాస్తాం సేమ్ అదే రాస్తాం. వేర్ ప్రొడక్ట్ నేమ్ ఈక్వల్ టు ట్రిమ్ ఆఫ్ ప్రొడక్ట్ నేమ్. మనకి ఏం కావాలి? 2 సేమ్ ఉన్నది కావాలి కాబట్టి నాట్ ఈక్వల్ టు. సో నాకు ఇక్కడ 2 రికార్డ్స్ వచ్చినాయి. ఏమైనా రికార్డ్స్? ల్యాప్టాప్ HP అండ్ ఐఫోన్కి వచ్చేసప్పటికి ప్యాడింగ్ ఎక్కడుంది? లీడింగ్ పొజిషన్లో ఉంది. ల్యాప్టాప్ HPకి వచ్చేసప్పటికి ప్యాడింగ్ ఎక్కడుంది? ట్రైలింగ్ పొజిషన్లో ఉంది, ఓకేనా. ఇలా వేర్ కండిషన్ వాడి ఏ రికార్డ్స్కి ఇష్యూస్ ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మనకి ట్రిమ్ అనే ఫంక్షన్ హెల్ప్ అవుతుంది. మీకు ఒక రిపోర్ట్ ఫెయిల్డ్ అవుతుంది, సో వాళ్ళు స్పేస్ ఇష్యూ అని చెప్పారు, సో చెప్తారు, ఓకేనా. సో మీరు లేదా మీకు అక్కడ ఎర్రర్ వస్తుంది కదా, గ్రూపింగ్ జరగదు, రిపోర్ట్ యాక్యురేట్ ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇది ప్యాడింగ్ అని ఫైండ్ అవుట్ చేస్తారు. ఏ రికార్డ్స్ ప్యాడింగ్ ఉంది చూద్దాం అనుకున్నప్పుడు ఇలా చేస్తారు అనమాట. కంటెంట్స్ ఉంటుందండి, ఈ పోస్ట్ లిస్ట్లో లేదు, ఓకే. నెక్స్ట్ వచ్చేసప్పటికి ఇది రిజల్ట్స్ ఎట్లా ప్రింట్ అవుతుంది? యాక్చువల్ డేటాలో ఈ వాల్యూ ఉందా? ఇది నాకు ఎక్కడ ఉంది అంటే రిజల్ట్స్ ఎట్లోనే ఉంది. యాక్చువల్ డేటాలో ప్యాడింగ్స్ రిమూవ్ అవుతాయా? అవ్వవు, రైట్. సో పర్మనెంట్గా వాల్యూని అప్డేట్ చేయాలంటే ఏం చేస్తాం మనం? లెట్ మీ క్రియేట్ ఏ బ్యాకప్ టేబుల్. క్రియేట్ టేబుల్, డిలీట్ ప్రోడక్ట్, ఓకే, యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. ఇప్పుడు నేను దీని మీద ఈ డిలీట్ అనే ప్రోడక్ట్లో వాల్యూస్లో ఉన్న ప్యాడింగ్స్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను, ఓకే. అన్నింటినీ ఇనీషియల్ క్యాప్స్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో సెలెక్ట్
క్వరీ వాడితే పర్మనెంట్గా ఇంపాక్ట్ అవుతుందా? రిజల్ట్ సెట్ వరకే ఉంటుంది కానీ యాక్చువల్ డేటా అలాగే ఉంటుంది. యాక్చువల్ డేటా మారాలంటే ఏం చేయాలి మనం? ఏం వాడతాం యాక్చువల్ డేటా ఇంపాక్ట్ అవ్వడానికి? అప్డేట్ కమాండ్ని యూజ్ చేస్తాం. సో అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ ప్రొడక్ట్ నేమ్ ఈక్వల్ టు, దీంట్లో ముందు ఏం చేయాలి, నేను ప్యాడింగ్స్ని రిమూవ్ చేయాలి, అన్నిటినీ ఇనీషియల్ క్యాప్స్లో స్టోర్ చేయాలి. ఇనిట్ క్యాప్ ఆఫ్ ప్రొడక్ట్ నేమ్. ఓకే, సో ఇక్కడ నేను ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ వాడుతున్నాను. ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ముందు ఇన్నర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని మీద వచ్చిన రిజల్ట్తో అవుటర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్, సో ఇప్పుడు నేను ఈ క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఏమవుతుంది, వాల్యూస్ అనేవి ఇనిషియల్ క్యాప్స్లోకి మారుతాయి. తర్వాత ఏం జరుగుతుంది, ప్యాడింగ్ అనేది రిమూవ్ అవుతుంది. సో మీరు యాక్చువల్ టేబుల్ ఇంపాక్ట్ అవ్వాలంటే ఏం వాడాలి, అప్డేట్ క్వైరీని యూజ్ చేస్తారు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఎల్ ప్రొడక్ట్. సో ఇక్కడ చూడండి, నాకు ప్యాడింగ్స్ రిమూవ్ అయిపోయినాయి, అన్నీ ఒక కేసులో ఉన్నాయి. రైట్, ఇప్పుడు ఇక్కడ నేను వేరే కండిషన్ రాస్తా, కరెక్ట్గా వస్తుందో రాదా? ఏదైనా నేను ఏది ఫిల్టర్ చేయాలన్నా వర్క్ అయింది, సార్టింగ్ చేయాలన్నా వర్క్ అయింది, ఏది చేయాలన్నా వర్క్ అయింది. లెట్ మీ రైట్ ఆర్డర్ బై ప్రొడక్ట్ నేమ్ అసెండింగ్. నాకు ఇప్పుడు ఐఫోన్ వస్తుందా, సి వస్తుందా? సిఏ వస్తుంది. ఎందుకు? అసెండింగ్ ఆర్డర్ కాబట్టి. సో ప్యాడింగ్ లేకపోతే మీకు సార్టింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ఓకేనా? సెలెక్ట్ క్వైరీతో మనం ఏం చేస్తున్నాం, జస్ట్ రిజల్ట్స్ ఎట్లా పిక్ చేస్తున్నాం, లేదా ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి ప్రాసెస్ చేసేటప్పుడు సెలెక్ట్ క్వైరీ త్రూ ప్రాసెస్ చేస్తున్నాం. యాక్చువల్గా అదే టేబుల్లో వాల్యూస్ని మార్చాలంటే ఏ స్టేట్మెంట్ వాడుతున్నాం, అప్డేట్ స్టేట్మెంట్. అప్డేట్ స్టేట్మెంట్లో నేను ఏం పాస్ చేస్తున్నాను, ఈ ఫంక్షన్స్ని పాస్ చేసి ఎగ్జిస్టింగ్ టేబుల్ ఉన్న వాల్యూస్ని కూడా ఫిక్స్ చేస్తున్నాను, ఎగ్జిస్టింగ్ టేబుల్ ఉన్న ఎర్రర్స్ని కూడా ఫిక్స్ చేయగలుగుతున్నాను. ఫిల్టర్ చేయాలన్నా కూడా డూప్లికేట్ టేబుల్ తయారు చేసుకుని దాంట్లో చేయాలి అంతే. ఫిల్టర్ చేయాలంటే అని కాదు, మామూలుగా డిలీట్ చేసేటప్పుడు మాత్రమే బ్యాకప్ టేబుల్స్. అప్డేట్ కానీ డిలీట్ కానీ డేటా వేర్ హౌస్ కానీ టేబుల్స్ కాదు, డేటా టేబుల్ కూడా అవసరం లేదు. స్టేజింగ్ టేబుల్లో మనకు కరెంట్ డేటా అని ఉంటుంది కదా, దాంట్లో డేటా ఇంపార్టెంట్ కాదు. మనకు ఎక్కడున్న డేటా ఇంపార్టెంట్, డేటా వేర్ హౌస్లో ఉన్నది ఇంపార్టెంట్. దాని అయితే మనం బ్యాకప్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సో క్లియరా వెంకటేష్ గారు? ఇప్పుడు స్టేజింగ్ మనం క్లియర్ చేసి దాన్ని డైరెక్ట్గా దీనికి మూవ్ చేస్తారా, ఎలా చేస్తారు? స్టేజింగ్లో మనం మొత్తము క్లీనింగ్ చేస్తాం డేటా. అవునండి. దాన్ని డైరెక్ట్గా దానికి మూవ్ చేస్తారా, లేకపోతే ఇంకో టేబుల్ క్రియేట్ చేసి దానికి పుష్ చేస్తారా? స్టేజింగ్ నుంచి డేటా వేర్ హౌస్ ఇదే సేమ్ ఇదే క్వైరీ, ఇన్సర్ట్ ఇంటూ డేటా వేర్ హౌస్ అండర్స్కోర్ ప్రొడక్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎల్డి ప్రొడక్ట్స్. ఈ సెలెక్ట్ స్టార్లో మీరు ఏం రాస్తారు, ఈ కండిషన్స్ అన్నీ రాస్తారు. ఏది ప్రొడక్ట్ నేమ్లో ప్రాపర్ కేసెస్లో రావట్లేదు రెగ్యులర్గా. సో అక్కడ మీరు ఇప్పుడు మీరు అన్నట్టు క్రియేట్ చేసినప్పుడు స్టేజ్ నేమ్ ఇచ్చుకుంటాము, టేబుల్ నేమ్ ఇచ్చుకుంటాము. ఇక్కడ అంతే, ఇది మూవ్ చేసుకునే స్టేట్మెంట్ మూవ్ కానీ డిలీట్ కానీ రాస్తుంది. అంతే. అంటే ఇదంతా ఒకటే డేటాబేస్లో ఉంటుంది. అయితే మనకి చెప్పాము, రియల్ టైంలో ఒకటే వాడచ్చు, మల్టిపుల్ డేటాబేసెస్ వాడచ్చు. మీరు వేరే డేటాబేసెస్ కాల్ చేయాలంటే డేటాబేస్ నేమ్ డాట్ స్కీమా నేమ్ నాట్ టేబుల్ నేమ్ అని రాసిన వస్తుంది. ఓకేనా? సో దీంట్లో వర్క్ అవ్వకపోవచ్చు, బట్ మీకు ఈ క్లౌడ్లో డేటాబేస్ కానీ స్నోఫ్లేక్ కానీ బిగ్ క్వెరీ కానీ దేంట్లో అయినా మీకు ఆ స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయి. వేరే డేటాబేస్ ఉన్న ఆబ్జెక్ట్స్ మీరు కాల్ చేయగలరు. పోస్ట్ గ్రిస్లో నాకు తెలిసి వర్క్ అవ్వకపోవచ్చు. ఓకే, కమింగ్ బ్యాక్. సో మనం ఆల్రెడీ నెస్టెడ్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసాం. నెస్టెడ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ రాస్తే దాన్ని ఏమని పిలుస్తాం, నెస్టెడ్ ఫంక్షన్స్ అని పిలుస్తాం. ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇన్నర్ ఫంక్షన్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్ బేస్డ్ ఆన్ ద రిజల్ట్ ఆఫ్ ఇన్నర్ ఫంక్షన్, అవుటర్ ఫంక్షన్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. క్లియరా? సో ఇక్కడ చూడండి, లెఫ్ట్ లోవర్ లెంత్ ముందు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, లెఫ్ట్ తర్వాత లోవర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత లెంత్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ వాల్యూ ఎలా వస్తుంది, దీని మీద వచ్చిన వాల్యూ మీదే డిపెండ్ అయ్యి ఇవి వర్క్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందాక చెప్పా కదా, నా దగ్గర యూజర్ నేమ్ అని ఉంది. వేరే టేబుల్లో లోడ్ చేసేటప్పుడు 2 కాలమ్స్ లేదా 3 కాలమ్స్లో లోడ్ చేయాలి. సో నథింగ్ బట్ ఐ వాంట్ టు స్లైస్ ద వాల్యూ. నా దగ్గర ఒక వాల్యూని 2 ముక్కలు చేయాలన్నప్పుడు ఏ ఫంక్షన్స్ వాడతాం అంటే, నా దగ్గర ఒక 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటా 3 ఆప్షన్స్, లెఫ్ట్, రైట్, సబ్స్ట్రింగ్. ఓకేనా? ఏంటా ఫంక్షన్స్, లెఫ్ట్, రైట్, సబ్స్ట్రింగ్. ఓకే, సో లెఫ్ట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, లెఫ్ట్ సైడ్ నుంచి వాల్యూస్ని స్లైస్ చేస్తుంది. ఎన్ని వాల్యూస్ని స్లైస్ చేస్తుంది అంటే, మీరు ఇక్కడ నంబర్ అనేది పాస్ చేస్తారు.
2 అని పంపిస్తే 2 క్యారెక్టర్స్ని స్లైస్ చేస్తుంది. 5 అని పంపిస్తే 5 క్యారెక్టర్స్ని స్లైస్ చేస్తుంది. ఎటు సైడ్ నుంచి? లెఫ్ట్ సైడ్ నుంచి. అదే రైట్ అనుకోండి ఏం చేస్తుంది? రైట్ సైడ్ నుంచి ఎన్ని వాల్యూస్ని? 3 అని పంపిస్తే 3 వాల్యూస్ని స్లైస్ చేస్తుంది. సబ్స్ట్రింగ్కి వచ్చేసప్పటికి దీంట్లో మనం 3 పారామీటర్స్ పాస్ చేస్తాం. ఏంటి ఆ పారామీటర్స్? 1 వాల్యూ, 2 స్టార్టింగ్ పొజిషన్, 3 లెంత్ ఆఫ్ ద వాల్యూ. ఎంత లెంత్ కావాలి? సో పవన్ అనేది ఉంది, నేనేమని ఇచ్చా? పవన్, 1 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? పి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 3 అని ఇచ్చా. ఎన్ని లెటర్స్ ప్రింట్ అవుతాయి? పిఏవి అని ప్రింట్ అవుతుంది. క్లియరా? ఓకే, సో లెట్ మీ గో విత్ వన్ ఎగ్జాంపుల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. సో ఇక్కడ నాకు 2 కాలమ్స్ ఉన్నాయి. ఒకటే కాలం ఉంది, కస్టమర్ నేమ్ అనే కాలం ఉంది. ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది. ఐ వాంట్ టు స్టోర్ ఇట్ ఇన్ 2 డిఫరెంట్ కాలమ్స్. సో 2 డిఫరెంట్ కాలమ్స్లో స్టోర్ చేయాలంటే ఏం చేస్తాం మనం? సబ్స్ట్రింగ్ అనే ఫంక్షన్ వాడతాం, లేదా లెఫ్ట్ అనే వాడతాం. లెట్ మీ గో విత్ ద సబ్స్ట్రింగ్. సెలెక్ట్ సబ్స్ట్రింగ్ SUBSTR. సో దీంట్లో నేనేం పాస్ చేస్తున్నా? కస్టమర్ నేమ్ని పాస్ చేస్తున్నా. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఆర్ నుంచి స్టార్ట్ అవ్వాలి, రైట్? ఫస్ట్ పొజిషన్ నుంచి వాట్ ఈస్ ద లెంత్ ఐ నీడ్? 1 2 3 4 5 లెంత్ క్యారెక్టర్ కావాలి యాజ్ ఏ ఫస్ట్ నేమ్. నెక్స్ట్ వచ్చేసప్పటికి నాకు సబ్స్ట్రింగ్ లాస్ట్ నేమ్ కూడా కావాలి కదా. సో లాస్ట్ నేమ్ ఎక్కడి నుంచి? కస్టమర్ నేమ్లో 6th పొజిషన్ నుంచి. ఓకే, నాకు ఎంటైర్ లెంత్ ఆఫ్ ద వాల్యూ కావాలి. సో నాకు మొత్తం లెంత్ కావాలనుకోండి, నేను ఇక్కడ ఏం లెంత్ పాస్ చేయను. ఎప్పుడైతే లెంత్ పాస్ చేయలేదో ఆ పర్టికులర్ పొజిషన్ నుంచి రిమైనింగ్ వాల్యూ అంతా ప్రింట్ చేస్తాను అనమాట. క్లియరా? యాజ్ ఏ లాస్ట్ నేమ్. ఫ్రమ్ కస్టమర్. కరెక్ట్గా వచ్చిందా లేదా రాహుల్ శర్మ? బట్ రిమైనింగ్ వాల్యూస్ కరెక్ట్గా వచ్చినాయా? ఓకేనా? సాక్షిలో ఐ ఎగిరిపోయింది. ఓకే, మిగతా కొంచెం కరెక్ట్గానే ఉన్నాయి. అంజలిలో కూడా ఐ ఎగిరిపోయింది. ఇప్పుడు ఇక్కడ నాకు స్టాటిక్గా పాస్ చేస్తున్నప్పుడు కొన్ని వాల్యూస్ కరెక్ట్గా వస్తాయి, కొన్ని రావట్లేదు. బట్ నాకు ఇక్కడ అన్ని వాల్యూస్ కరెక్ట్గా ఫస్ట్ నేమ్లో కూర్చోవాలి, లాస్ట్ నేమ్లో కూర్చోవాలి, రైట్? సో ఫస్ట్ నేమ్ ఒక లెంత్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫస్ట్ నేమ్ అంటున్నాం అంటే ఫస్ట్ పొజిషన్ నుంచి ప్యాడింగ్ వరకు, ఫస్ట్ పొజిషన్ నుంచి ప్యాడింగ్ వరకు ఫస్ట్ నేమ్, ప్యాడింగ్ నుంచి రిమైనింగ్ వాల్యూ లాస్ట్ నేమ్. అంటే నేను ఇక్కడ దేని పొజిషన్ ఫైండ్ అవుట్ చేయాలి? ప్యాడింగ్ యొక్క పొజిషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒక పొజిషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఏ ఫంక్షన్ ఉందంటే పొజిషన్ అనే ఫంక్షన్ ఉంది. రిమైనింగ్ డేటాబేసెస్ MS SQL Oracle వాటిని ఏమని పిలుస్తారంటే ఇన్స్ట్రింగ్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఇన్స్ట్రింగ్. పోస్ట్గ్రెస్కి వచ్చేటప్పటికి ఏమని పిలుస్తారు? పొజిషన్ అని పిలుస్తారు. సో ఈ పొజిషన్ ఏం చెప్పింది అంటే పర్టిక్యులర్ ఒక వాల్యూలో పర్టిక్యులర్ క్యారెక్టర్ యొక్క పొజిషన్ చెప్పింది. సో ఇక్కడ నాకు ఏ పొజిషన్ కావాలి? ఓకే, కస్టమర్ నేమ్లో ప్యాడింగ్ ఇన్ కస్టమర్ నేమ్. అది చూడాలండి, దీంట్లో అయితే రాదు, చెక్ చేయాలి ఒకసారి అది. ఓకే, ఉండదు, లాజిక్ త్రూ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్యాడింగ్ అనేది రాహుల్ శర్మలో ఎక్కడ వచ్చింది? 6th పొజిషన్, అంజలి వర్మలో 7th, సాక్షి జైన్లో 7, అమితాబ్ దాస్లో 8th పొజిషన్. సో నేను ఇలా డైనమిక్ వాల్యూస్ని ఎక్కడ పాస్ చేయాలి? ఇక్కడ పాస్ చేయాలి, అంతే కదా. ఫస్ట్ లెటర్ నుంచి స్టార్ట్ చేసి ప్యాడింగ్ ఎక్కడ ఉందో అక్కడ వరకు పొజిషన్ ప్రింట్ అవ్వాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే నెస్టెడ్ ఫంక్షన్ని వాడుతున్నాను. అంటే ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా? సేమ్ లాస్ట్ నేమ్ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ప్యాడింగ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. క్లియర్ కదా? సో ఇప్పుడు నాకు యాక్యురేట్గా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వస్తుందా రాదా? ఒక వాల్యూని మల్టిపుల్ కాలమ్స్లోకి లోడ్ చేయాలంటే ఒక వాల్యూని మల్టిపుల్ కాలమ్స్లోకి లోడ్ చేయడానికి సబ్స్ట్రింగ్ ఇన్స్ట్రింగ్ వాడతాం. ఓకేనా? మల్టిపుల్ కాలమ్స్ ఉన్న వాల్యూని సింగిల్ కాలంలో లోడ్ చేయడానికి ఏ ఫంక్షన్ వాడుతున్నాం? కన్కాట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాం. క్లియరా? ఇది కాకుండా ఇంకేం డిస్కస్ చేసాం? ట్రిమ్, ఇంకా
అప్పర్ లోవర్ ఇనీషియల్ క్యాప్స్. ఇవి మనం రియల్ టైంలో ఎక్కువగా వాడేవి. ఓకేనా. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి, ఎల్ ప్యాడ్, ఆర్ ప్యాడ్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఒకసారి డాక్యుమెంట్ గో త్రూ అవ్వండి సరిపోతుంది. ఓకేనా. బట్ రియల్ టైంలో మనం వాడేవైతే ఈ ఫంక్షన్స్ అనమాట. ఓకే. న్యూమరిక్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసి మీరు డబ్ ద సెషన్. సో దీంట్లో పెద్ద ఎక్కువ ఉండవు, 4 ఫంక్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆ ఫంక్షన్స్ అంటే, ఓకే ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ దిస్. సో మనం రియల్ టైంలో నెంబర్స్ ఉంటాయి కదా, డెసిమల్ వాల్యూస్ని, వాటిని రౌండ్ చేసి స్టోర్ చేయాలి. రౌండ్ చేయడానికి నాకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆ 3 ఆప్షన్స్? సీలు, ఫ్లోరు, రౌండ్. ఓకేనా. సీల్ ఏం చేస్తుంది? సీల్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? మీరు ఏదైనా ఉండండి డెసిమల్ వాల్యూ 100.001, 100.05, 100.5, 100.9, ఏ డెసిమల్ వాల్యూ ఉన్నా ఏ వాల్యూకి కన్వర్ట్ చేస్తుంది? అప్పర్ వాల్యూకి, అంటే 101కి కన్వర్ట్ చేస్తుంది. మీ దగ్గర 100.1 ఉంది, లేదా 100.5 ఉంది, లేదా 100.9 ఉంది. సీల్ అనే ఫంక్షన్ వాడితే దేనికి కన్వర్ట్ అవుతుంది? అప్పర్, నథింగ్ బట్ 101కి రౌండ్ చేస్తుంది అనమాట మనం వాల్యూస్ని. సపోజ్ 99.99 దాన్ని 100 చేస్తుంది. అంతే అండి. ఓకే. అప్పర్ వాల్యూకి రౌండ్ చేయడానికి ఏ ఫంక్షన్ వాడతాం? సీల్ అనే ఫంక్షన్ని వాడతాం. 0.01 అంతే. ఏదున్నా సరే అది అప్పర్ వాల్యూకి రౌండ్ చేస్తుంది. సీల్ అంటే పైకే కదా, సో అప్పర్ వాల్యూకి రౌండ్ అవుతుంది. ఫ్లోర్ ఏం చేస్తుంది? ఏ వాల్యూ అని ఉండండి, లోవర్ వాల్యూ అంటే 99, మీరు అన్నట్టు 99కి రౌండ్ చేస్తుంది. తను 19.99 అన్నాడు కదా, సో దాని మీద ఫ్లోర్ అనేది వాడితే 99కి రౌండ్ అవుతుంది. ఇప్పుడు మూడోది వచ్చేసప్పటికి రౌండ్ అనే ఫంక్షన్ ఉంది. ఈ రౌండ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే 0.5 అండ్ అబోవ్ ఇట్ విల్ రౌండ్ టు ద అప్పర్ వాల్యూ, బిలో 0.5 లోవర్ వాల్యూ. ఓకేనా. రియల్ టైంలో మనం ఎక్కువగా వాడేది సీలు, ఫ్లోర్ బాగా వాడతాం. ఓకే. కొన్ని రియల్ టైమ్ సినారియోస్ చెప్తా చూడండి. యావరేజ్ అని తీసుకోండి అంతే. ఓకేనా. రియల్ టైమ్ సినారియోస్ సీలు, ఫ్లోర్ ఎక్కడెక్కడ వాడతామో చూడండి. మీ బ్యాంక్లో వచ్చేసప్పటికి 10,000.5 పైసా ఉంది. మీరు 10,000 1 రూపీని డ్రా చేయగలరా? సో మీరు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఏం చేస్తుంది? మీరు 10,001 అని కొట్టారు, ఆ 1 రూపీ వాడు ఇస్తాడా? వాడు ఏం చేస్తున్నాడు అక్కడ? మీరు ట్రాన్సాక్షన్ పాస్ చేసేటప్పుడు రౌండ్ చేస్తున్నాడు, అంటే సారీ ఫ్లోర్ ఫంక్షన్ వాడి 10,000కి రౌండ్ చేస్తున్నాడు అనమాట. 10,001కి రౌండ్ చేస్తున్నాడు, 10,000 రౌండ్ చేస్తున్నాడు, 10,000. సో మీరు విత్డ్రా చేసేటప్పుడు 10,001 రూపీ వస్తుందా? ఎర్రర్ త్రో చేస్తుంది. మీరు 10,000 వరకే డ్రా చేయగలరు. సో బ్యాంక్లో వాడు ఏ ఫంక్షన్ వాడుతున్నాడు? ట్రాన్సాక్షన్స్లో ఫ్లోర్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాడు. ఫ్లోర్ అంటే కింద వాల్యూ కదా. ఇప్పుడు మీ బ్యాంక్లో 100.50 పైసా ఉంది, మీరు 101 రూపీని డ్రా చేయగలరా? చేయలేరు. ఎందుకు? వాడు మీ బ్యాలెన్స్ని చూపించేటప్పుడు కూడా ఎలా చూపిస్తున్నాడు? ఫ్లోర్ని యూజ్ చేసి 100కి కన్వర్ట్ చేస్తున్నారు. సో అందువల్ల మీరు 101ని డ్రా చేయలేరు, ఓన్లీ 100 మాత్రమే డ్రా చేయగలరు. ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసప్పటికి మీరు ఈఎంఐ పే చేయాలి. ఈఎంఐ వచ్చేసప్పటికి ఒక 1,05 పైసా ఉంది. వాడు మీ దగ్గర 1 lakh తీసుకుంటాడా, 1,01 రూపీ తీసుకుంటాడా? అక్కడ ఏ ఫంక్షన్ వాడుతున్నాడు వాడు? సీల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాడు. సో వాడికి ఈవెన్ అది 1 పైసా అయినా 2 పైసా అయినా సరే వాడు 1 రూపీ ఎక్స్ట్రా అనేది తీసుకుంటాడు. సో అక్కడ ఏ ఫంక్షన్ వాడుతున్నాడు? సీల్ అనే ఫంక్షన్ వాడుతున్నాడు. రియల్ టైంలో అక్కడ మనం అయితే సీల్ కానీ ఫ్లోర్ కానీ వాడతాం. రౌండ్ చాలా రేర్ కేసెస్లో వాడతాం. మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్లో ఏం వాడతాం? ఎక్కువగా మనం సీల్ అండ్ ఫ్లోర్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. రేర్ కేసెస్లోనే రౌండ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. క్లియరా? సో ఇవి కాకుండా ఇంకొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఏంటా ఫంక్షన్స్ అంటే అబ్సల్యూట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈ అబ్సల్యూట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే వాల్యూస్ని అబ్సల్యూట్ వాల్యూలోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే మీ టేబుల్లో బై మిస్టేక్ నెగిటివ్ అనేవి లోడ్ అయినాయి, మైనస్ అనేవి లోడ్ అయింది, వీటిని ప్లస్ చేయడానికి ఏ ఫంక్షన్ వాడతాం? అబ్సల్యూట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా మోడ్ అనే ఫంక్షన్ ఉంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇవి కాకుండా ఇంకేమున్నాయి చూడండి. కాస్, సైన్, టాన్, లాగరిథమ్, స్క్వేర్ రూట్, పవర్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మ్యాథమెటికల్ ఫార్ములాస్ అనమాట. రియల్ టైంలో పెద్దగా వాడడం. డేటా సైన్స్ వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది ఈ ఫంక్షన్స్. యాజ్ అ డేటా ఇంజనీర్ మనకి పెద్ద అవసరం లేదు. మనకి ఇంపార్టెంట్ ఏంటి? సీలు, ఫ్లోర్, రౌండ్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మోడ్ అనే ఫంక్షన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో మోడ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఈ మోడ్ అనే ఫంక్షన్లో మీరు డివిడెంట్, డివైజర్ రెండు పాస్ చేస్తారు. ఏం పాస్ చేస్తారు? డివిడెంట్ అండ్ డివైజర్ని పాస్ చేస్తారు. అది మీకు ఏం ప్రింట్ చేస్తుంది? యూజ్ ఏంటంటే దీనివల్ల మీరు ఒక వాల్యూని 2తో డివైడ్ చేస్తే 0 వచ్చింది అనుకోండి, అది ఏ నెంబర్ అవుతుంది? ఈవెన్. 1 అని వస్తే
వాడు ఒక వాల్యూస్ ఈవెన్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. సో మీరు రియల్ టైంలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే ఐ వాంట్ టు ప్రింట్ 100, 99, 96, 93 ఇలా 3 నెంబర్స్ గ్యాప్ ఇచ్చి ప్రింట్ చేయాలి. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటి అన్నిటికి కూడా మనం మోడ్ ఫంక్షన్ వాడతాం. అంటే వాల్యూని 3తో డివైడ్ చేసి 0 అయితే రికార్డ్ ప్రింట్ చేస్తాం, 1 అయితే ప్రింట్ అవ్వకూడదని ఇలాంటి కండిషన్స్ అన్ని రాయడానికి మోడ్ అనే ఫంక్షన్ హెల్ప్ చేస్తాం అనమాట. సో దీని మీద కొన్ని రియల్ టైమ్ సినారియోస్, రియల్ టైమ్ నాట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం రేపు క్లాస్లో. ఓకేనా? రేపు సాటర్డే కదా, మ్యాక్సిమం తీసుకోను. ఓకే, ఎవరైతే స్నోఫ్లేక్ ఉన్నారో వాళ్ళకి రేపు తీసుకుంటాను. ఏ టైంలో రమ్మంటారు? నేను సమస్య కదా. ఇదేం సార్, ఇది నెక్స్ట్ క్లాస్ ఏంటి? మ్యాక్సిమం రేపు క్లాస్ ఉన్నదండి. రేపు రివిజన్ సెషన్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ జాయిన్. ఇక్కడికి రావచ్చు. ఇక్కడికి రావచ్చు అండి. సార్ ఇంకోటి ఎంఓడి మోడ్ సేమ్ సేమ్ టైం కానీ లేదా 11 నుంచి తీసుకుంటాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ నెక్స్ట్ క్లాస్ సార్ మోడల్